హాయ్ హలో అండి. ఈరోజు మా చిన్నమ్మాయి స్నేహ స్నిగ్ధ హ్యాపీ బర్త్డే. మీరు కూడా స్నేహకి విషెస్ చెప్పేసేయండి. మా స్నేహ పుట్టినప్పుడు జస్ట్ 2.5 kg మాత్రమే ఉన్నిందండి. కానీ నాకేమో ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్కి నేను 3 days అడ్మిట్లో ఉన్నానండి. అంటే ముందుగానే 3 days అడ్మిట్లో ఉన్నాను. నార్మల్ అవుతుందేమో అని చూశాను, బట్ అస్సలు నార్మల్ అవ్వలేదు. ఇంకా ఆపరేషన్ చేసేసారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు నా అవస్థ చూడాలండి. ఫుల్ ఏడుపు, మామూలుగా ఏడవలేదనమాట. ఎక్కులు పెట్టి మరీ ఏడ్చాను. డాక్టర్సే భయపడిపోయారు. ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు, ఆపరేషన్ ఏముంది అని చెప్పారు. ఎందుకో తెలీదండి, అదొక భయం. ఇంజెక్షన్స్ చూస్తేనే భయం, అలాంటిది కత్తితో కోస్తారు అంటే ఇంకెంత భయం ఉంటుంది చెప్పండి. ఇది ఒకటే కాదండి, స్నేహతో ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇంకా స్నేహ ప్రెగ్నెన్సీ టైంలో కరోనా స్టార్ట్ అయిపోయింది. సో అదొక టెన్షన్ అయ్యిందా, ఇంట్లో అందరికీ కరోనా వచ్చేసింది. వామ్మో మామూలుగా లేదు. అండ్ తర్వాత అయితే కరోనా అంతా అయిపోయింది అనుకుంటే నాకు బ్లడ్ లేదు, అస్సలు బ్లడ్డే లేదండి. మళ్ళీ వెళ్ళి ఒక బాటిల్ బ్లడ్ ఎక్కించుకొని వచ్చాను. ఇలాగా చాలా అనుకోని అవంతరాల తర్వాత స్నేహ అయితే పుట్టేసిందనమాట. స్నేహ పుట్టినప్పుడు వర్షం పడిందండి. తిరుపతిలో చాలా ఏరియాస్ ఆ టైంలో మునిగిపోయింది. అలా ఉంది. 2020 November 23rd అయితే స్నేహ అయితే పుట్టింది. కానీ తిరుపతిలో మాత్రం ఫుల్ వర్షాలతో మునిగిపోయింది. స్నేహ అయితే అసలు మేము వద్దనుకున్న బేబీ అనమాట. అంటే సెకండ్ బేబీ అసలు వద్దు, ఒక్కరు చాలు అనుకున్నాము. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత సెకండ్ బేబీ కూడా ఉండాలి అనేసి తర్వాత స్నేహ అయితే పుట్టిందండి. ఇప్పుడు మాత్రం స్నేహ ఫ్యామిలీలో ద బెస్ట్ మెంబర్ అయిపోయిందండి. అంటే అందరికన్నా కూడా స్నేహ అంటేనే అందరికీ ఇష్టం, అలా అయిపోయింది స్నేహ. అదే చెప్తారు కదా, వద్దు వద్దు అనుకుంటూ పుట్టిన పిల్లలు చాలా ఎత్తు ఎదుగుతారు అంటారు. అది ఏమో చూడాలి. కానీ ఇప్పటికైతే స్నేహ అయితే అందరితో మంచిగా ఉంటుందండి. ద బెస్ట్ మనవరాలు, ద బెస్ట్ డాటర్, అండ్ అలాగే అన్నిట్లో కూడా ద బెస్ట్ అనమాట. సో స్నేహాని మీరు కూడా విష్ చేసేసేయండి. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.